ఓవరాల్గా చెప్పాలంటే ప్రజల అభిష్టానికి అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధికి అదేవిధంగా ప్రజల సంక్షేమానికి కూడా అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ అట్ ద సేమ్ టైం ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత ఈరోజు గవర్నమెంట్ తీసుకొని దానికి తగ్గట్టుగా గౌరవ సీఎం గారు కానీ గౌరవ డిప్యూటీ సీఎం గారు కానీ గౌరవ లోకేష్ గారు కానీ అహర్నిశలు కష్టపడుతూ సుమారుగా ఈ రోజుకే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఒక్క సంవత్సర కాలంలో రాష్ట్ర అభివృద్ధి గురించి అమరావతి గురించి అదేవిధంగా పోలవరం గురించి రాష్ట్రంలో వచ్చే పరిశ్రమల గురించి పెట్టుబడుల గురించి కూడా సుమారుగా 20 సార్లు పైన ఢిల్లీకి వెళ్ళి అక్కడున్న మంత్రులతోని ప్రధానమంత్రి గారితోని హోమ్ మినిస్టర్ గారితోని అందరితోని కూడా మాట్లాడి ఈ రాష్ట్రానికి వెంటిలేటర్ మీద ఉన్న రాష్ట్రానికి కేంద్ర సహాయ సహకారాలతో ఒక ఆక్సిజన్ తీసుకొచ్చే పరిస్థితి ఈరోజు తీసుకొస్తూ ఉంటే కొన్ని శక్తులు నిజంగా వాటిని ఒక అరాచక శక్తులు అనాలి, అరాచక శక్తులు అనాలా, వాళ్ళని మనుషుల లెక్కలోకి తీసుకోవాలో నాకైతే అసలు అర్థం కాని పరిస్థితి. నాకు నిన్న ఒక పోస్టింగ్ వచ్చింది. ఆ పోస్టింగ్ చూసేసరికి నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హోమ్ మినిస్టర్గా చాలా కోపం వచ్చింది. ఒక ఆడపిల్ల ఒక ఇండియన్గా ఇలాంటి వాళ్ళు కూడా పత్రికా రంగంలో ఉన్నారా అనిపించుకొని ఒక రకమైన బాధ అనిపించింది. అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఒక ఎథిక్స్ మెన్షన్ చేసుకొని ఒక ప్రభుత్వానికి ప్రజలకి మధ్యగా వారధిగా ఉండాల్సిన పత్రికా సోదరులు కానీ అదేవిధంగా పత్రికా రంగాలు కానీ ఈరోజు ఎవరు అభిష్టం మేరకో లేకపోతే ఎవరి కళలో ఆనందం చూడటానికో నోటికొచ్చినట్టు మాట్లాడే పరిస్థితి నిజంగా చాలా దాన్ని ఎలా నాకు వ్యక్తపరచాలో కూడా నాకు అర్థం కావట్లే. బాధని ఎలా వ్యక్తపరచాలో కూడా నాకు అర్థం కావట్లే. ఎందుకంటే ఈరోజు మన సిచ్యువేషన్ ఎంతోమందికి ఒక జర్నలిస్ట్ అనేసరికి ఒక పొలిటికల్ లీడర్కి అంత వాల్యూ ఇస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఒక డిపార్ట్మెంట్ పరంగా కానీ ఎవరైనా ఒక మామూలు సామాన్య వ్యక్తి ఒక జర్నలిస్ట్ అనేసరికి మీకు ఇచ్చే తాలూకా రెస్పెక్ట్ వేరు. నేను జర్నలిస్ట్ని అని ఎటువంటి సిచ్యువేషన్లోనైనా మీ ఐడి కార్డ్ చూపించుకొని మీరు లోపలికి వెళ్ళి ఆ పని చేయించుకొని వచ్చే పరిస్థితి ఉంటుంది. అటువంటి జర్నలిస్ట్ ఒక మాట మాట్లాడితే దానికి ఒక అథెంటికేషన్ ఉంటుంది. ఒక జర్నలిస్ట్ ఒక విశ్లేషణ ఇస్తే దాన్ని బేస్ చేసుకొని దేశ రాజకీయాలే మారిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అటువంటి వ్యక్తులు ఒక అసోసియేషన్ ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తులు ఒక సాక్షి ఛానల్లో కూర్చొని అమరావతి గురించి మాట్లాడారు అంటే అమరావతి మహిళల గురించి మాట్లాడారా, రాష్ట్రంలో ఉన్న మహిళల గురించి మాట్లాడారా ఆ రకంగా అన్నది పక్కన పెడితే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా గౌరవాన్ని భగ్నం పరిచే విధంగా ఈరోజు మాట్లాడటం. నేను ఎందుకు ఈ మాట చాలా క్లియర్గా చెప్తున్నానంటే ఈరోజు సాక్షి పేపర్ ఎవరిదో మనందరికీ తెలుసు. సాక్షాత్తు ఎక్స్ సీఎం నా పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ భార్య భారతిరెడ్డి గారు. సో అక్కడ కూర్చొని అమరావతి గురించి అలాంటి మాటలు మాట్లాడడం నాకు తెలిసి వైసీపీ వాళ్ళు కూడా హర్షించకూడదు, వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితులను యాక్సెప్ట్ చేయకూడదు. ఇది ఇంకొకటి ఏంటంటే అమరావతి అంటేనే జగన్మోహన్ రెడ్డికి ఒక రకమైన అక్కసు. ఎలాంటి అక్కసు అంటే 2019 డిసెంబర్ 17 సంథింగ్ ఆ డేట్లోనే అమరావతి రాజధాని కాదు, అమరావతి 3 రాజధానులు చేస్తానని చెప్పి ఆ రోజు నుంచి కూడా విషయం కక్కి అమరావతి రైతుల మీద ఎంత దాష్టికానికి ఒడిగట్టారో మీరందరూ చూశారు. చాలామంది మహిళా రైతులు అమరావతి గురించి మాట్లాడేటప్పుడు ఇప్పుడు మండలి మన బొత్స సత్యనారాయణ గారు ఆయన ఆ రోజు అదొక శ్మశానం అని మాట్లాడిన సందర్భాన్ని కూడా ఈరోజు గుర్తు చేయాలి. అట్ ద సేమ్ టైం ఒకానొక సందర్భంలో కొంతమంది అది అమరావతి కాదు కమరావతి అని చెప్పి మాట్లాడిన సందర్భాన్ని కూడా ఈరోజు మీకు గుర్తు చేయాలి. అంటే ఇది స్టెప్ బై స్టెప్ ఈరోజు ఏదో అక్కసిగా బయటకు వచ్చి అమరావతి గురించి మాట్లాడిన సందర్భాలు కాదు ఇది. ఆ రోజు నుంచి వాళ్ళ అధికారంలో ఉన్న దగ్గర నుంచి కూడా అమరావతి మీద ఒక అక్కసి వెళ్ళగక్కి ఆ అమరావతి ఈరోజు మన రాజధాని అని ధైర్యంగా చిన్న పిల్లోడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చెప్పుకోగలుగుతున్నారంటే కొన్ని వేల మంది రైతుల తాలూకా త్యాగం అండి. అది సుమారుగా 34,000 ఎకరాలు కావాలి అంటే ఒక పైసా ఆశించకుండా రాష్ట్ర రాజధాని గురించి మా భూములు మేము ఇస్తామని చెప్పి ముందుకొచ్చి కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో ఆ రోజు ముందుకొచ్చి అంతమంది రైతులు ఆ రోజు రాజధానికి అందరూ కూడా భూమినిస్తే దాంట్లోని శాసనసభను ఏర్పాటు చేసుకుని 2017లోనే అక్కడి నుంచి మన కార్యకలాపాలన్నీ కొనసాగించిన పరిస్థితి మర్చిపోయారా? ఆ రోజు
అదే అసెంబ్లీలో చాలా సందర్భాల్లో మీరు కూడా అక్కడి నుంచి మాట్లాడిన సందర్భాలు కూడా మర్చిపోయారా జగన్మోహన్ రెడ్డి గారు? ఆ తర్వాత మీరు వచ్చిన తర్వాత కనీసం సెక్రటేరియట్ మొహాన్ని కూడా చూడకుండా కనీసం క్యాబినెట్ మీటింగ్కి ఏదో ఎప్పుడో 3 నెలలకోసారి 4 నెలలకోసారి ఒక్కసారి సెక్రటేరియట్కి వెళ్ళొచ్చి ఆ సెక్రటేరియట్ అంతా కూడా నాశనమైపోయే పరిస్థితులు కనిపించే పొజిషన్ కూడా మీరు చూశారు. అదే అమరావతి ఇవ్వడానికి వాళ్ళు కట్టుకున్న చీరల గురించి కూడా తప్పుడుగా మాట్లాడిన సందర్భాలు మర్చిపోయారు అందరూ. ఆ అమరావతి రైతులు అందరూ కూడా సుమారుగా దగ్గర 270 మంది చనిపోయారండి అమరావతి రైతులు. ఈ యాజిటేషన్లో సుమారుగా 1630 రోజులు వాళ్ళు యాజిటేషన్ చేశారు. ఇది కాక న్యాయస్థానం నుంచి దేవస్థానం అని చెప్పి అమరావతి నుంచి మన తిరుపతికి పాదయాత్ర చేశారు. 45 రోజుల పాటు పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్ర చేసిన టైంలో ఎంతమంది ఎన్ని అడ్డంకులు సృష్టించారు. వాళ్ళు తింటున్న భోజనంలో మట్టి కొట్టారండి. మనకు అన్నం పెట్టిన రైతులు ఈరోజు మన రాజధాని గురించి భూములు ఇస్తే అదే రైతుల కంచాల్లో ప్లేట్లలో మట్టి పోసిన సందర్భాలను కూడా ఈరోజు నేను గుర్తు చేయాలి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే ఈ రోజు ఎవడో ఒక వ్యక్తి వచ్చి సాక్షి ఛానల్లో కూర్చుని మాట్లాడేసి వెళ్ళిపోతే అది కాదు మనం తీసుకోవాల్సింది. అంటే దీని వెనకాతలు ఎలాంటి కుట్ర నడుస్తుంది, దీని వెనకాతల తాలూకు కుట్రదారులు ఎవరు అన్నది మెన్షన్ చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు మీకు ఇంత డీటెయిల్గా నేను మాట్లాడుతున్నాను. అట్ ద సేమ్ టైం ఆ రోజు అమరావతి నుంచి వాళ్ళందరూ పాదయాత్రగా వెళ్ళేటప్పుడు నేల మీద భోజనం టాయిలెట్లు అండి, ఆడవాళ్ళకి పెట్టిన టాయిలెట్లు ఒక టెంట్ వేసి భోజనం చేస్తారంటే ఆ టెంట్లు కూడా పీకించేశారు. టాయిలెట్లు కూడా లేకపోతే ఆడవాళ్ళు ఎంత ఇబ్బంది పడి రోడ్డు మీద కూర్చొని తిన్న సందర్భాలు, నేల మీద కట్టిక నేల మీద తిన్న సందర్భాలు కూడా మనం చూసాం. అంటే అటువంటి పరిస్థితి నుంచి మళ్ళా ఆ రోజు అమరావతి రైతులను కాలిబూట్లతో పొట్టలో తన్నారు, జుత్తు పట్టుకొని ఈడ్చారు, అనకూడని మాటలు మాట్లాడారు, వాడరాని మాటలు మాట్లాడారు. అఫీషియల్ పేజ్లోని సోషల్ మీడియాలో చాలా వల్గర్గా వాళ్ళ గురించి వాళ్ళ ఫ్యామిలీస్ గురించి మాట్లాడారు. ఆఖరికి మంత్రులతో సైతం మీ ఊర్లోని మీ ఇళ్ళలో మగాళ్ళు లేరా అని మాట్లాడారు. ఇవన్నీ మాట్లాడిన భరించి ఒక్కసారిగా మ్యాండేట్ ఇచ్చారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఈరోజు అమరావతి అంటే అతగాడికి గుర్తొచ్చిన పదం తప్పించి ఈరోజు అమరావతి అంటే నిజంగా ఇంద్రుడు పరిపాలించిన ప్రదేశాన్ని అమరావతి అంటారు. ఎన్నో చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆలోచించి ఆ రాజధానికి ఆ పేరు పెట్టారు. దేవతలను అడిగాడిన ప్రదేశాన్ని అమరావతి అంటారు. ఆ దేవతలను అడిగాడిన ప్రదేశాన్ని అమరావతి అనేటప్పుడు దాన్ని వక్రీకరించి ఆ వర్డ్ నా నోటి నుంచి చెప్పడానికే కొంచెం ఇబ్బందిగా పడే పరిస్థితి. అది వేశ్యల రాజధాని, అది వేశ్యల రాష్ట్రము అని మాట్లాడుతూ ఉంటే ఎవరి గురించి మాట్లాడుతున్నావయ్యా? నీతో ఎవరు మాట్లాడిస్తున్నారు ఈ మాటలు? అమరావతి మీద ఎందుకు అంత అక్కసు? ఈ రాష్ట్రంలోని చాలామంది ఇంతకుముందు పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్ళిపోతే కేవలం చంద్రబాబు నాయుడు గారి మొహం చూసి, పవన్ కళ్యాణ్ గారి మొహం చూసి, లోకేష్ గారు చేస్తున్న కృషిని చూసి ఈరోజు పరిశ్రమలు వాళ్ళగా వచ్చి మేము పలానా చోట పరిశ్రమలు పెడతామని చెప్పే పరిస్థితి కూడా ఈరోజు మనందరికీ కనిపిస్తూ ఉంది. నీకు అమరావతి అనేసరికి నీకు కనిపించినది ఏదో ఒక కావాలని బురద జల్లే కార్యక్రమంలో వేశ్యల రాజధాని అని చెప్పి మాట్లాడేవే తప్పించి అదే అమరావతికి సంబంధించి ఈరోజు 77,250 కోట్ల అంచనాలతోని పనులు ఏకకాలంలో చేపట్టడానికి సిద్ధం చేసిందన్న సంగతి నువ్వు ఎందుకు మర్చిపోయావా? లేకపోతే అదెందుకు నువ్వు మాట్లాడలేదు? అదేవిధంగా 49,000 కోట్ల పనులకు ఇప్పటికీ టెండర్లు కూడా ఖరారు చేసిన పరిస్థితి. ప్రపంచ బ్యాంకు ఏడీబీలను ఒప్పించి ఆగమేఘాల మీద 15,000 కోట్ల ఆర్థిక సాయం వచ్చేలా చేసిన పరిస్థితి. అన్నిటికీ మించి అమరావతి పునర్నిర్మాణం గురించి మొన్నే సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి మళ్ళా తిరిగి శంకుస్థాపన చేసి వెళ్తే అటువంటి అమరావతి మీద ఎంత దారుణమైన పదాలు ఉపయోగించాడండి ఆయన. ఈరోజు మనం చూసుకుంటే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి, రైల్వే లైన్ దగ్గర నుంచి, ఎన్నో విద్యా సంస్థల దగ్గర నుంచి ఇవన్నీ అమరావతి చుట్టుపక్కల వచ్చి అమరావతి సాక్షాత్తు 2047కి ఒక 2047 విజన్తో పనిచేస్తున్న ఒక మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పనితీరు చూసి ఓర్వలేక ఈరోజు నువ్వు మాట్లాడిన మాటలు, మాట్లాడిన మాటలు అని మాత్రం నేను అనట్లా, ఇవన్నీ మాట్లాడిస్తున్న మాటలు. అతను ఒక ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయ్యుండి ఒక 15 డేస్కి ఒకసారి ఏదో ఛానల్ వచ్చే ఒక పేపర్కి, ఇంగ్లీష్ పేపర్కి సంబంధించి ఒక ఎడిటర్గా పనిచేస్తూ నోట్లోంచి అలాంటి పదాలు దొర్లుతున్నాయంటే ఇది కూడా సాక్షి టీవీ ఛానల్లో కూర్చొని 5,000, 7,000 రూపాయలు తీసుకొని మాట్లాడిస్తున్న మాటలా ఇవి?
ఒక్కసారి ఇంకొక విషయం కూడా చెప్పాలి, ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ రోజు వరకు దట్ పర్సన్ ఎవరో ఎవరికి తెలియదు. ఎవరో సమ్వన్, ఒక ఎడిటరు, అది ఈరోజు నీ కుటుంబం కూడా ఎవరికి తెలియదు. కానీ ఈరోజు పరిస్థితి ఏమైందిరా అంటే దీన్ని ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఉపేక్షించేది లేదు. ఏదైనా మేము చేసే లీగల్ యాక్షన్ మేము ఎట్టి పరిస్థితుల్లోని కూడా తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లోని చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.